ఇండియాలో చాలా టెంపుల్స్ లో భక్తితో పాటు మిస్టరీస్ కూడా ఉంటాయి. కొన్ని రహస్యాలు సెంచరీస్ అయినా ఇంకా వీడలేదు. సైన్స్ ట్రై చేసిన, హిస్టరీ తిరగేసిన, సమాధానం దొరకని ప్రశ్నలు ఇంకా మిగిలిపోయాయి. హలో ఆల్, నేను మీ ఆంధ్రవాలి. ఈరోజు మనం ఇండియాలో 5 మోస్ట్ మిస్టీరియస్ టెంపుల్ స్టోరీస్ గురించి తెలుసుకుందాము. నెంబర్ 1, పద్మనాభ స్వామి టెంపుల్, కేరళ. కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రపంచంలో రిచెస్ట్ టెంపుల్ అని అందరికీ తెలుసు. లాక్స్ ఆఫ్ క్రోర్స్ విలువ కలిగిన బంగారం, రత్నాలు టెంపుల్ వాల్స్ లో దొరికాయి. కానీ బిగ్గెస్ట్ మిస్టరీ ఇది కాదు. ఈ పద్మనాభ స్వామి టెంపుల్లో వాల్ట్ బి అనే ఇంకో రూమ్ ఉంది. అది ఇంకా ఓపెన్ చేయలేదు. ఆ డోర్ ని నాగబంధనంతో సీల్ చేశారు. అది ఫోర్స్ గా ఓపెన్ చేస్తే యుగాంతం లాంటి ప్రళయం జరుగుతుందని ప్రజల నమ్మకం. ఇప్పటి వరకు ఎవ్వరూ ఆ డోర్ ని టచ్ చేయడానికి కూడా సాహసించలేదు. కొన్ని రహస్యాలు అన్కవర్ చేయడం కన్నా రెస్పెక్ట్ చేయడమే మంచిది. నెంబర్ 2, పూరి జగన్నాథ్ టెంపుల్, ఒడిశా. ఒడిశాలో పూరి జగన్నాథ్ టెంపుల్ చుట్టూ ఒకటి కాదు, చాలా మిస్టరీస్ ఉన్నాయి. జగన్నాథ్ టెంపుల్ ఫ్లాగ్ ఎప్పుడు విండ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఎగురుతుంది. గోపురం మీద ఒక పక్షి కూడా ఎగరదు. కానీ బిగ్గెస్ట్ మిస్టరీ టెంపుల్ కిచెన్ లో జరుగుతుంది. 7 కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ప్రసాదం కుక్ చేస్తారు. ముందుగా పైనున్న కుండలో ప్రసాదం కుక్ అవుతుంది. అలా పైనుంచి కింద వరకు ఒక్కొక్కటిగా రెడీ అవుతా రోజు లక్షల మందికి ప్రసాదం ప్రిపేర్ చేస్తారు. కానీ ఒక్కరోజు కూడా ప్రసాదం వేస్ట్ అవదని చెప్తారు. ఇది కోయిన్సిడెన్సా లేదా డివైన్ మిస్టరీయా? థర్డ్ 1, లేపాక్షి వీరభద్ర టెంపుల్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్ట్రిక్ట్లో లేపాక్షి వీరభద్ర టెంపుల్ ఇంజనీరింగ్ వండర్గా ఫేమస్. లేపాక్షి టెంపుల్లో మొత్తం 70 పిల్లర్స్ ఉన్నాయి. కానీ ఒక్క పిల్లర్ మాత్రం గ్రౌండ్ ని టచ్ చేయదు. దాని పేరు ఆకాశ స్తంభం. పేపర్ షీట్ లేదా క్లాత్ కూడా ఆ పిల్లర్ కింద నుంచి పాస్ చేయొచ్చు. అప్పట్లో బ్రిటిష్ ఆఫీసర్ ఒకరు ఈ పిల్లర్ మూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మొత్తం టెంపుల్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అయిందంట. అప్పటి నుంచి ఎవ్వరూ ఆ పిల్లర్ ని డిస్టర్బ్ చేయలేదు. సెంచరీస్ ముందే ఇలా డిజైన్ చేయడం నిజంగా పెద్ద మిస్టరీనే. ఇక్కడ మిస్టరీ ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ దా లేదా అక్కడ కొలువై ఉన్న దైవానిదా? నెంబర్ 4, కైలాస టెంపుల్, ఎల్లోరా. మహారాష్ట్రలో ఎల్లోరా కేవ్స్ లో కైలాస టెంపుల్ వరల్డ్ లో బిగ్గెస్ట్ రాక్ కట్ టెంపుల్ గా ప్రసిద్ధి. ఈ కైలాస టెంపుల్ ఒక సింగిల్ మాసివ్ రాక్ ని టాప్ నుంచి బాటమ్ వరకు క్రేవ్ చేసి క్రియేట్ చేశారు. అప్రాక్సిమేట్లీ 7 lakh tons రాక్ ని రిమూవ్ చేశారు. 18 years లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. మోడర్న్ మెషిన్స్ లేకుండా, క్రేన్స్ లేకుండా ఎలా పాసిబుల్ అయిందో ఇప్పటికీ ఎవరికి కంప్లీట్ గా క్లారిటీ లేదు. ఇప్పుడు చూసినా షాక్ అయ్యే స్ట్రక్చర్ ఇది. ఇది కేవలం హ్యూమన్ స్కిల్లా లేదా డివైన్ ఇన్స్పిరేషనా? నంబర్ 5, కామాఖ్య దేవి టెంపుల్, అస్సాం. అస్సాంలో కామాఖ్య దేవి టెంపుల్ 51 శక్తి పీఠాలలో ఒకటి. ఈ కామాఖ్య టెంపుల్లో దేవి ఐడల్ ఉండదు. కేవలం దేవి యోని రూపానికి పూజలు జరుగుతాయి. పురాణాల ప్రకారం సతీదేవి బాడీ పార్ట్స్ భూమిపై పడిన ప్లేసెస్ శక్తి పీఠాలుగా మారాయి. యోని భాగం ఇక్కడ పడిందని నమ్మకం. అంబుబాచి మేళా సమయంలో ఈ టెంపుల్ 3 రోజులు క్లోజ్ చేస్తారు. దేవి మెన్సురేషన్ పీరియడ్ సింబల్ గా కన్సిడర్ చేస్తారు. ఈ టెంపుల్ డివైన్ ఫెమినన్ ఎనర్జీకి ప్రతీకగా చూస్తారు. ఇండియాలో టెంపుల్స్ అంటే భక్తి, ముక్తి, శక్తి, శాంతి, వీటితో పాటు ఇలాంటి మిస్టరీస్ కూడా కలిసే ఉంటాయి. కొన్ని ప్రశ్నలు సమాధానం కోసం కాదు, మనలోని నమ్మకాలను ఇంకా బలపరుస్తాయి. మీరు ఈ 5 టెంపుల్స్ లో దేనికైనా వెళ్ళారా లేదా వెళ్ళాలనుకుంటున్నారా? కమెంట్స్ లో నాకు చెప్పేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్ ఫర్ మోర్.